కీర్తన గ్రంథం 24వ అధ్యాయము. పరిశుద్ధమైన గ్రంథముల నుంచి కీర్తనలు 24వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకరు చదివి వినిపించండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. చిన్న మాట ప్రార్థన. దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం మీది. ఇందులో ఉన్నటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొని వచ్చి మాతో మాట్లాడమని, ఆదరించమని, హెచ్చరిక, దిద్దుబాటు ఈ వచనాల ద్వారా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చక్కటి దేవుని మాటలు మనం చదువుకుని ఉన్నాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినటకు మన యొక్క మనస్సును వాక్యం పైన నిలుపుకుందాం. భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని మాట్లాడుతున్నాడు. తలలు పైకెత్తుకోవాలి అని చెప్తున్నాడు. తలలు పైకెత్తుకోవాలంటే తల దించుకున్నామని అర్థమే కదా. తల దించుకున్నాము అని అర్థమే. ఆ రోజు ప్రజలైనా ఈరోజు మనమైనా నీ తల పైకెత్తు అన్నామనుకో, తల దించుకున్నాము అని అర్థం. చాలా విలువైన వర్తమానం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేరేపించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. నిజంగా ఇక్కడ ప్రకటించబడే మాటలు చాలా సంఘాలలో ఈ వాక్యం కరువుగా ఉంది, కొరతగా ఉంది. మనం ఆలోచిస్తున్నప్పుడు మీ తలలు పైకెత్తుకునండి. ఎందుకు దించుకున్నావు తల? ఏ కారణము చేత తల దించుకొని బ్రతుకుతున్నావు జీవితంలో? తల దించుకొని బ్రతకడం అనేది ఒక అవమానంగా ఫీల్ అవుతాం కదండి. తల దించుకున్నాడు అంటే నా దెబ్బ కూడా తల దించుకొని వెళ్ళిపోయాడు అంట. తల దించుకోవడం అనేది సమాజంలో ఒక అవమానానికి అది గుర్తుగా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, మీ తలలు పైకెత్తుకోనండి. దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన బల శౌర్యము గల యెహోవా, తర్వాత యుద్ధశూరుడైన యెహోవా. నీ పక్షాన నీ దేవుడు బల శౌర్యము కలిగిన వాడు, యుద్ధశూరుడు. అంత గొప్ప దేవుడు మనతో ఉండగా నీ తల ఎందుకు దించుకొని సమాజంలో బ్రతుకుతున్నావు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి అని ఈ భాష లేదా ఈ పదము భక్తుడు 2 సార్లు మాట్లాడుతూ వచ్చాడు ఈ వచనాలలో. మహిమగల రాజు ప్రవేశిస్తాడు. మీ తలలు పైకెత్తుకొని బతకండి. నీ దేవుడు యుద్ధశూరుడు. ఏ విషయంలో ఓడిపోయి తల దించుకొని బ్రతుకుతున్నావు? ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావు? నిజంగా మనిషి యొక్క జీవితము పోరాటముతో ముడిపడి ఉంది. యోబు గ్రంథకర్త 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడండి? నరుల కాలము భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. నిజంగా మన కాలం ఎలాంటిదంటే యుద్ధ కాలములో మనం ఉన్నాం. ఈ యుద్ధ రంగంలో ఓడిపోయి తల దించుకుని బ్రతుకుతున్నామేమో. ఎన్నో పోరాటాల మధ్య మనిషి మనగడ కొనసాగుతుంది. నువ్వు పుట్టక మునిపే పోరాటం. మనకు తెలియదు కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు లేదా బైబిల్ పండితులు, శాస్త్రవేత్తలు చెప్తారు, మనం ఈ లోకంలో పుట్టడానికి ఎన్నో మన పుట్టక వెనకాల ఒక యుద్ధము జరిగింది అంటాడు. తల్లి గర్భంలోనంట
శుక్ర కణాలు పోటీ పడతాయంట. గర్భంలోనికి నేనే వెళ్ళాలి అని కొన్ని కోట్ల కణాలు పోటీ పడుతూ ఉంటే ఆ పోటీలో నీవు విజయం పొంది తల్లి గర్భ సంచిలోకి వెళ్ళావు. అక్కడ ఫలీకరణ చెంది 9 మాసాలు ఉండి భూమి మీదకి వచ్చావు. నువ్వు పుట్టక మునిపే నీవు పోరాటం జరిగింది అని చెప్తారు. నేను చూడట్లేదు, ఆ విషయాలు ఆ చెప్పంగా విన్న విషయాలే. శుక్ర కణాలంట పోటీ, యుద్ధం, అందులో విజేతగా నీవు నేను నిలిచాము కాబట్టి ఇక్కడ బ్రతికాం. చూసిన విషయాలు. పుట్టిన తర్వాత కూడా మనకి యుద్ధమే. పుట్టామనుకోండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఆ తర్వాత ఆ చిన్న పలక చేతికి ఇస్తారు. పలక చేతికి ఇచ్చి ఎల్కేజీ, యూకేజీ, ఏమండి స్కూల్కి పోతే ఇంకా బల్బముతోనే యుద్ధమే, నర్సరీతోనే యుద్ధం, చిన్నప్పుడు పుస్తకాలతో యుద్ధం, పుస్తకాలతో యుద్ధం చేసి ఇక ఉద్యోగం వచ్చింది అనుకుంటే ఉద్యోగం ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఉద్యోగం కోసం మరలా పోరాటమే. చిన్నప్పుడు పుస్తకాలతో పోరాటం, చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం పోరాటం. ఉద్యోగం వచ్చింది, ఇంక నెమ్మదిగా బ్రతుకుతాము అంటే నెమ్మది ఉంటుందా? పెళ్లి చేసుకోవాలి. ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత ఏముంటుంది? ఇంకా మరలా భార్యతో యుద్ధం, మరలా స్టార్ట్ అవుతుంది యుద్ధం. పిల్లలు, సంసారంతో పోరాటం. పిల్లలయ్యారు, వాళ్ళకి పెళ్లి చేశాం, నెమ్మదిగా బ్రతుకుతామంటే ఇంకెక్కడ నెమ్మది? మరలా యుద్ధమే. వయసు మీద పడిపోయింది, 40 దాటితే బీపీ, షుగరు, గ్యాస్ ప్రాబ్లము, మోకాలు నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇంకప్పుడు మందులతో, మెడిసిన్ చేత యుద్ధం. ఒక్క పూట మింగకపోతే తల తిరుగుతుంది. నిజంగా ఇలా మనం చూసిన విషయాలే, అనుభవిస్తున్న విషయాలు. మనిషి కాలము యుద్ధ కాలం. ఈ యుద్ధ కాలంలో నీ దేవుడు అంటున్నాడు, యుద్ధశూరుడైన యెహోవా నీ పక్షాన ఉన్నాడు. నువ్వు తల దించుకొని ఎందుకు బ్రతుకుతావు? తల ఎత్తుకొని బ్రతుకు. మనిషి జీవితము చాలా పోరాటాలతో ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, మీ తలలో పైకెత్తుకునుడి, మీ తలలో పైకెత్తుకునుడి. తల కిందికి దించుకోవడానికి, తల దించుకొని బ్రతకడానికి 3 కారణాలు చెప్తారు. 3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. తల దించుకోవడానికి గల కారణం ఏమిటంటే 3 కారణాలు. 1, అపవిత్రత. మన జీవితానికి అపవిత్రత అందుకుంటే తల దించుకుంటాం. 2, అవమానం. అవమానం ఎప్పుడైతే భరిస్తామో అప్పుడు తల దించుకుంటాం. 3, అపచయం. అపవిత్రత, అవమానము, అపచయం. ఈ 3 మన జీవితాల్లో తల దించుకునేలా చేస్తాయండి. తల దించుకునేలా చేస్తాయి. అయితే మొట్టమొదటిగా మనం చూస్తాము, అపవిత్రత లేదా పాపం. తప్పు చేయడం ద్వారా మనిషి సమాజములో దేవుని ఎదుట కావచ్చు, సమాజం ఎదుట కావచ్చు, తల ఎత్తుకొని బ్రతకలేడు. తప్పు చేసిన వాడు తల దించుకొని వెళ్ళిపోతాడు. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనములో దేవుడు కయీనుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఒకసారి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనములో చదవండి. అన్నమాట కంప్లీట్ గా చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. కయీను తల దించుకున్నాడు. ఎందుకోసం దించుకున్నాడు? అయ్యో కయీను, నువ్వు తల దించుకొని బ్రతుకుతున్నావు. ఎందుకురా నువ్వు తల దించుకుని బతికేది? నువ్వు సత్క్రియ చేయలేదు కదా. సత్క్రియ, ఒక మంచి క్రియలు చేస్తేనే దేవుని ఎదుట మనము తల ఎత్తుకొని బ్రతుకుతామండి. ఈ లోకంలో తల ఎత్తుకొని బ్రతికినా, తల దించుకొని బ్రతికినా అది నీ ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నా ఇంట నువ్వు నిలిచినప్పుడు నువ్వు తలెత్తుకుని వాడుగా ఉండాలి. కయీను, నువ్వు తలదించుకొని బ్రతుకుతున్నావు. ఆ తలదింపుకు కారణము నీ క్రియలే కదా, నీ అపవిత్రమైన జీవితమే కదా, నీ ఓర్వలేని తనమే కదా, నీలో ఉన్న కోపమే కదా.
నిజంగా ప్రియులారా, తల దించుకునేలా చేసేది పాపం. అంత మాత్రమే కాదండి, దైవ గ్రంథములో ఆదికాండం 42వ అధ్యాయము 6వ వచనంలో యోసేపు దగ్గరకు అన్నలు వస్తారు. యోసేపు ఏమో రాజయ్యాడు ఐగుప్తు దేశంలో. అన్నలు ధాన్యం కోసం వచ్చారు. అతని ఎదుట వారు ఎట్లా నిలబడ్డారంటే, ఆ మాట ఒకసారి చదువుకుందాము. 42వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ముఖములు నేలను మోపిరి. వీరి ముఖాలు నేలకు పడ్డాయంటే నిలబడే ధైర్యం వారికి లేదండి. ముఖములు నేలకు మోపిరి, తల ఎత్తుకోలేదు. కారణము వారు చేసిన పాపం వారిని వెంటాడుతుంది. వారు చేసిన పాపం వారిని వెంటాడుతుందండి. ప్రియ సోదరి సోదరులారా, పాపం అనేది చెనికావేశం. చేసి మర్చిపోయావేమో, ఒకరోజు తలను దింపుతుంది. నువ్వు తల ఎత్తుకొని బ్రతకవు. అందుకే అంటున్నాడు, తలను వారు నేలకు మోపిరి. వారి దగ్గర ధైర్యం లేదు. కారణము వారు గతములో చేసినటువంటి పాపం వారిని వెంటాడి ఆ యొక్క యేషవును చూడలేకపోతున్నారు. అది ఎలాగో పరమ యేషయపైన యేసుక్రీస్తు ఎదుట నీవు నేను ఖచ్చితంగా నిలబడతాం. అక్కడ తల ఎత్తుకునే వారిలాగా మనం బ్రతకాలండి. ఆడ తల దించుకున్నామా అవమానమే. అందరూ కిరీటాలు పొందుతూ ఉంటే, అందరి విషయంలో దేవుడు ఆనందిస్తూ ఉంటే తల దించుకునే పరిస్థితి ఆ రోజు మనకు ఉండకూడదు. అందుకే తల దించుకునే పరిస్థితి ఒకటి పాపం అని అంటున్నాడు. ఇంకా తల ఎందుకు దించుకున్నాడు అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచన భాగంలో, అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము. ఆకాశం వైపు తల ఎత్తుకొని, కనులు ఎత్తుకొని అంటే తల ఎత్తుకుంటేనే కదా కనులు చూసేది పైకి. తల ఎత్తుకోవడానికి ధైర్యం లేదు అతనికి, సుంకరికి. కారణము, నేను పాపిని. మనిషి యొక్క పాపము దేవుని ఎదుట నిలవనివ్వదండి, నిలిచే ధైర్యం ఇవ్వదు. ఒక కయ్యను జీవితం చూశాం, యోసేపు యొక్క సహోదరుల జీవితం చూశాం, సుంకరి జీవితము చూస్తున్నాం. ఇవి చాలు మనకు. దేవుని ఎదుట తల ఎత్తుకొని ఎలా బ్రతకాలో, ఎలా నిలబడాలో, అక్కడ నిలుచుటకు ఇక్కడ మనం ప్రయాసపడాలి. అందుకే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి. ఏ పాపం నిన్ను ఆవరించి, ఏ అవిధేయత నిన్ను ఆవరించి తలదింపుగా చేస్తుందేమో మీ తలలు పైకెత్తుకునండి. ఏ విషయంలో మనం పడిపోతున్నామేమో పరీక్షించుకోవాలి. దావీదు భక్తుడు ఇలానే అంటాడు. 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన 12వ వచనంలో కూడా మాట్లాడుతూ వస్తాడు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. చూడండి ప్రియులారా, దావీదే చెబుతున్నాడు, అయ్యా నా దోషాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నా పాపాలు నన్ను తరుముతూ ఉన్నాయి. ఆ పాపాలు, ఆ దోషాలు తల ఎత్తుకొని చూడనిక అవి ఇవ్వట్లేదయ్యా. నేను తల ఎత్తుకొని చూడలేకపోతుని. కారణము పాపం. సోదరులారా, ప్రభు కోసం ఏర్పరచబడిన మనము మన తల ఎత్తుకొనే బ్రతకాలి. లోకంలోనైనా
దేవుని ఎదుటనైనా ఏ పాపము కూడా మనల్ని తలదింపుగా చేయకూడదు. మన యొక్క పాపాలు మన విన విజయము తీసుకురావు, అపజయమైపోవాలి. అందుకే యుద్ధశూరుడు మన పక్షాన ఉండగా ఏ బలహీనత నిన్ను వెంటాడుతూ ఉందో, నన్ను వెంటాడుతుందో, దానిపైన మనం విజయం పొందాలి. నా దోషాలు, నా పాపాలను పట్టుకున్నాయి, అందుకే నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. అయితే పశ్చాత్తాపపడి ఏ పాపమైతే మనల్ని ఆవరించి తల దించుకునేలా చేసిందో ఒప్పుకుందాం, పశ్చాత్తాపపడి మనం ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు ఏమంటాడంటే 35వ కీర్తన 10వ వచనంలో, 35వ కీర్తన 10వ వచనంలో, అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనుచున్నవి. ప్రియ సోదరులారా, మించిన బలము గలవాడు, దోచుకునేవాడు. మించిన బలము గలవాడు ఎవరు చెప్పండి? మించిన బలము గలవాడు ఎవరు? ఎబ్రీ పత్రిక ఏమని రాయబడింది 2వ అధ్యాయంలో? మరణము యొక్క బలము గలవాని చేతుల నుండి విడిపించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మించిన బలము గలవాడు ఎవరంటే అపవాది, మనకంటే బలవంతుడు వాడు. వాడిని జయించాలంటే ప్రభు లేకుండా మనం జయించలేము. అందుకంటున్నాడు, అయ్యా మించిన బలము గల వారి చేతుల నుండి, దోచుకునే వారి చేతుల నుండి విడిపించువాడవు నీవే. మన పాపాన్ని మనం ఒప్పుకుంటే మనం తలెత్తుకునేలా దేవుడు చేస్తాడు. అయితే ఈ మధ్యాహ్న కాలమందు ఏ విషయంలో మనము తల దించుకొని బ్రతుకుతున్నామో మనకు మనం పరీక్షించుకొని పశ్చాత్తాపపడి మన పాపాన్ని మనం ఒప్పుకుంటే ప్రభు ఎదుట మనం నిలుస్తాం. ఒప్పుకుందాం, ఒక పేతురు వలె ఒప్పుకుందాం. పేతురు పశ్చాత్తాపపడ్డాడు, ఎంతగా తల ఎత్తుకొని వాక్యం చెప్పాడు. తల ఎత్తుకొని వాక్యం చెప్తే వేల మంది రక్షణ పొందారు కదా. పశ్చాత్తాపపడి మన పాపాలు ఒప్పుకోవాలి. అయితే మీ తల పైకెత్తుకునుడి. తల పైకెత్తుకోవాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఈ కోడికలు ఇంకెవరైనా సరే నీ పాపం నిమిత్తము నీవు పశ్చాత్తాపపడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. నీ పాపాన్ని ఒప్పుకో, మించిన బలము గల వారి చేతుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆయన విడిపించువాడు, ఆయన నీ తలను ఆయన పైకెత్తువాడు. ఒకసారి యేసు ప్రభు కాలములో పాపము చేత పట్టబడ్డ స్త్రీ ఉన్నది యోహాను సువార్తలో. ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందయ్యా, రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి కదా అని అందరూ ఆమెను తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టారు. అప్పుడు ప్రభుల వారు నేల మీద ఏదో వంగి రాయిచున్నాడు. వారు నేరం మప్పుతుండగా యేసు ప్రభు తల ఎత్తుకొని చూశాడు. మీలో పాపము లేని వాడు మొట్టమొదటి ఈమె మీద రాయి వేయండి. తల ఎత్తుకొని చూసిను 2 మార్లు అక్కడ ఉంటుంది. తల ఎత్తుకొని చూసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపము లేనివాడు వెయ్యండి అంటే వాళ్ళందరూ కూడా తలదించుకొని వెళ్ళిపోయారండి. ఎందుకంటే పాపమే కదా అనుకుంటాం మనం. అది ఒక రోజు తల దించుకునేలా చేస్తాం. జాగ్రత్త పడదాం. ఒకటి, తల దించుకోవడానికి కారణం పాపం. రెండవది అవమానం. తల దించుకొని బ్రతకడానికి రెండవ పాపం ఏంటంటే అవమానం. చూడండి, ఒక మాట చదువుతాను. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవునై ఉన్నావు.
దావీదు మాట్లాడుతున్నాడండి. దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యా నా తల ఎత్తువాడవు నీవే. నా జీవితంలో అవమానం జరిగింది ప్రభువా, నా జీవితంలో అవమానం జరిగింది. నా కడుపున పుట్టిన బిడ్డలే నా మీదకి కత్తులు పట్టుకొని సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వస్తున్నారు. నేనేం చేయాలి ప్రభువా, నేను ఏం చేయాలి? అబషలోము తన సైన్యముతో వస్తున్నప్పుడు ఈ కీర్తన రాశాడు. ఆ చిన్ని అక్షరాల చేత కూడా అక్కడ రాయబడి ఉంటుంది 3వ అధ్యాయం కీర్తనలో. అబషలోము సైన్యముతో వస్తున్నాడు. అనుకుంటున్నారంట, వారు ఏమనుకుంటున్నారంటే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు, నన్ను గురించి చెప్పువారు అనేకులున్నారు. అయ్యా నా కడుపున పుట్టిన బిడ్డవలే అబషలోమే కత్తి పట్టుకొని వస్తున్నప్పుడు చూచే వాళ్ళు ఏమనుకుంటారు? ఏవో కన్న కొడుకే ఆ కుర్చీ కోసము కత్తి పట్టుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వస్తున్నాడే. అయ్యా నేను అవమానానికి గురైపోతున్నాను. నా కుటుంబంలో ఎంత అవమానం జరిగింది. నా బిడ్డ నా మీదకి ఎదురు మళ్ళాడు. అమ్ముడనేవాడు నా బిడ్డను పాడు చేశాడు. ఎంత అవమానం అది. తలదించుకున్నానయ్యా, నేను తలదించుకున్నాను. జరిగిన పాపాన్ని బట్టి, జరిగిన తిరుగుబాటును బట్టి నా కుటుంబంలో నాకు తల ఎత్తుకునేదానికి కూడా లేదయ్యా. అవమానమైపోయాను. ఎవరో శత్రువు వస్తే వారితో యుద్ధం చేస్తాను. ఎదుటివారో పొరిగింటి వారు వస్తే వాడనే తేల్చుకుంటాము, కానీ నా కడుపున పుట్టిన వారు నాకు ఎదురు వచ్చారు కదా. ఏమని కొట్లాడాలి ప్రభువా? వాడు సైన్యముతో వస్తున్నాడయ్యా, వాడు సైన్యముతో వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? 2వ సమూయేలు గ్రంథం చూడండి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. తీయండి ఆ మాట, అందరు తీయండి. 17వ అధ్యాయం. సౌలు దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని ఎదురున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరూ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి కొట్టుదునని పట్టుకొందునని అహీతోపేలు అబ్షలోముతో చెప్పగా. అబ్షలోముతో ఒక చెడ్డవాడు వచ్చి చెబుతున్నాడు, అబ్షలోము నీ తండ్రి ఇప్పుడు అలసట పొందాడు. ఎందుకు అలసట పొందాడంటే అవమానం. నా కడుపున పుట్టిన వాడే నాకు ఎదురుస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు. చింత, వేదన. ఆ వేదన ప్రియులారా మన పిల్లలు మనకి ఎదురు మళ్ళితే అర్థమవుతుంది. వారు ఎదురు మళ్ళుతున్నప్పుడు అలసట పొందాడు. అహీతోపేలు వచ్చి నీ తండ్రిని ఇప్పుడు పట్టుకుందాం, చంపేద్దాం, జనులంతా ఆటోమేటిక్గా మనతో పాటు వస్తారు. నువ్వేమంటావు? ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి. దావీదు అవమానానికి గురైపోయాడు. దావీదుకు అవమానం గురైపోయాడు. ప్రియులారా, అయ్యో ఇలా సైన్యముగా ఏర్పడి నా మీదకి ఎదురు మల్లుతున్నారే, అయ్యా నా తల ఎట్లా ఎత్తుకోవాలి, నేను ఎట్లా ఎత్తుకోవాలి? వాళ్ళు వెంబడిస్తున్నారు చంపడానికి. ఇంకో మాట చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళిను. ఎంత అవమానం ఇది, ఎంత అవమానము ప్రియులారా. కడుపున పుట్టిన బిడ్డ అబషలోము సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు దావీదును చంపడానికి. దావీదేమో అరణ్యానికి వెళ్ళిపోతున్నాడండి. కొండలకు వెళ్ళిపోతున్నాడు. తల కప్పుకొనుచు ఏడ్చుచు పాద రక్షలకు లేక. ఎంత అవమానం ప్రియులారా. ఈ అవమానము దావీదు జీవితంలో జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు ప్రియులారా దావీదుకి ఆవేశం లేదా, కోపం లేదా అంటే ఉంది. గొల్లాటి కంటే గొప్ప బలవంతుడు ఏం కాదు అబషలోము. గొల్లాటి కంటే
గొప్ప బలవంతుడే కాదు అభిషేకం, ఒక్క దెబ్బతో వేయవచ్చు. సింహము కంటే బలవంతుడు కాదు, ఎలుగుబంటి కంటే కూడా బలవంతుడు కాదు. ఎలుగుబంటిని, సింహాన్ని, గొల్యాతుని చంపిన దావీదు ఇక్కడ సొంత బిడ్డ ఎదురుమలినప్పుడు అవమానంగా భావించి తల దించుకొని వెళ్ళిపోతున్నాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అవమానం భరిస్తూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక్క వార్త విన్నాడు దావీదు. ఒక్క వార్త తన చెవులో పడింది. ఏమిటి ఆ వార్త అంటే 31 వచనం. అంతలో ఒకడు వచ్చి అబీషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియగా అవమానమైపోయి కన్నీళ్లు కారుస్తూ చెప్పులు లేకుండగా నడిచిపోతున్నటువంటి ఎడారికి, అరణ్యానికి వెళ్ళిపోతున్నటువంటి దావీదు చెవులో ఒక్క వార్త వచ్చిందండి. అబీషాలోము యొక్క ఆలోచనలు ఎవరు చేరాడు? అహీతోపెలు చేరాడు. అహీతోపెలు చేరాడన్న వార్త విన్న తక్షణమే దావీదు ఏం చేశాడు తెలుసా? కత్తి పట్టలేదు, ఖడ్గం పట్టలేదండి. ఎవరా నా కుమారుడికి నువ్వు ఎగనేర్పుతావా అని ఖడ్గం పట్టకుండా, కత్తి పట్టకుండా ఏం చేశాడు? యెహోవాకు ప్రార్థన చేసిను. యెహోవాకు దావీదు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? 17వ అధ్యాయం 23 వచనం. 17వ అధ్యాయం 23 వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిద గంత కట్టి ఊరున ఉన్న ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? ఇక్కడ ఆలోచన చెడిపోయేదే కాదు, చచ్చిపోయాడండి అహీతోపెలు. అవమానానికి గురైపోయి దావీదు నిట్టూర్పు పీడిస్తూ ఉంటే తన కుమారుని పక్షాన అహీతోపెలు చేరి ఇలాగూ అవమానపరుస్తారన్నది అని దావీదు ప్రార్థన చేస్తే ఎవరైతే చెడగొట్టడానికి ప్లాన్లు చేశారో, ఎవరైతే ఆలోచన ఇచ్చారో వారు చచ్చిపోయారండి. ప్రియ సోదరులారా, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుని పని కోసము, దేవుని యొక్క సేవకులు పనిచేస్తున్నప్పుడు పని జరగకుండా అడ్డమైనటువంటి ఆలోచనలు ఇస్తే చచ్చిపోతారు. ప్రార్థన చేస్తే కొడుకు తిరుగుబాటు చేశాడని ప్రార్థన చేయలేండి దావీదు. నేను ప్రార్థన చేస్తే నా కొడుకు కూడా చచ్చిపోవచ్చు, నేను అవమానాన్ని భరిస్తానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఫలానా వాడు అహీతోపెలు చేరాడని విన్నాడో వెంటనే ప్రభువా నీకేం చేస్తావు? అవమానం అయిపోయాను, తలదించుకున్నానయ్యా, నా తలను పైకెత్తువాడవు నీవే. కీర్తన గ్రంథం చూడండి ఇప్పుడు ఒకసారి, 3వ అధ్యాయం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు. ఈ మాట కిందలో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఏ ఉత్తరం ఇచ్చాడు? అహీతోపెలు చచ్చిపోయాడు అనే ఉత్తరము ఇచ్చేశాడండి దేవుడు. నేను ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, నా తల దించుకున్నప్పుడు నేను ప్రార్థన చేశాను, అయ్యా నాకు జవాబిచ్చావు. ఈ అధ్యాయం అంతా అబీషాలోము గురించి రాస్తున్నాడు దావీదు. ప్రియ సోదరి సోదరులారా, తన ఇంటిలో అవమానం వచ్చినప్పుడు తన కొడుకు చేసినటువంటి తిరుగుబాటును దావీదు ఎక్కడ చెప్పుకోలేదండి. చెప్పుకున్నాడా? నా కొడుకు తిరుగుబాటు చేస్తున్నాడు రండిరా అని అక్క కొడుకుని పిలిచాడా? పిలవలేదండి. ఇంటిలో ఎవరైనా తిరుగుబాటు చేస్తే మన ఇంటి గుట్టు బయట చెప్పకూడదు, దాచుకోవాలి. దాచుకొని అవమానంగా భావించి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అహీతోపెలు అనేవాడు ఆలోచన ఇచ్చాడన్న సంగతి తెలిస్తే దావీదు ప్రార్థన చేస్తే అహీతోపెలు దేవుడు లేపేశాడండి. చూడండి ప్రియులారా, నిజంగా భక్తులు ఇంతగా ప్రార్థన చేస్తూ ఉంటే అహీతోపెలు చనిపోయాడు. మనం అవమానానికి గురయ్యామా? మన ఇంటి నుంచి అవమానం వస్తే మనం భరించుదాం.
పక్కవారి నుంచి అవమానం వస్తే ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మార్పు చెందుతారు, లేదంటే వెళ్ళిపోతారండి, చనిపోతారు. వాస్తవం అది. దావీదు ప్రార్థన చేయగా ఐతోపేలు ఉరి పోసుకొని చచ్చిపోయాడు. కాబట్టి సోదరులారా, తలదించుకోవడానికి ఒకటి అవమానం, తర్వాత ఒకటి పాపం. ఈ రెండు విషయాలు మనం చూస్తున్నాం. అంటున్నాడు భక్తుడు, అయ్యా నా చేయడము నీవే, నా అతిశయాస్పదము నీవే. 3వ వచనంలో నా చేయడం, అవతల శత్రువు ఏదైనా బాణం వేస్తే నా చేయడము నీవే, అడ్డుకునేది నీవే. నేను అతిశయించదగ్గ విషయము, నేను అతిశయించాలంటే కూడా నా అతిశయాస్పదము నీవే ప్రభువా. నిజంగా ఈ విధంగా దేవుని మీద మనము భారము కలిగి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దావీదు వలె సాగిపోతే నా తలనెత్తువాడవు నీవే. దావీదు తల ఎత్తుకొని అతడు 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేశాడండి. ఒకటి పాపము తలదించుకోవడానికి కారణమవుతుంది, రెండవది అవమానము కారణమవుతుంది. పాపం ఉంటే పశ్చాత్తాపడాలి, అవమానంగా ఉంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుడు లేవనెత్తువాడు. 3వది చెప్పి నేను ముగిస్తాను. తల ఎత్తువాడవు నీవే, నా తల ఎత్తువాడవు నీవే. తల దించుకోవడానికి కారణం పాపము, అవమానం. రెండవది అపవిత్రత. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు ముగించుకుందాం. ఇది ఒక్క భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును చాలండి నీవెందుకు దాటించితివి. ఇక్కడ యెహోషువ తల ఎత్తుకోలేక తల దించుకొని ప్రార్థన చేస్తున్నాడు. తల దించుకోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఆయి పట్టణం మీద విజయం పొందారా, ఓడిపోయారా? ఓడిపోయారండి, అపజయం పాలైపోయారు. అయ్యా, చిన్న పట్టణం మీద మేము ఓడిపోయామే, మా విజయానికి కారణం ఏమిటి ప్రభువా అని పశ్చాత్తాపడుతున్నాడు. బాగుంది అయ్యా, మేము అవమానానికి గురైపోయాం, మేము అపజయపాలయ్యామయ్యా, ఏందయ్యా కారణము అని అంటూనే ఒక అనరాని మాట మాట్లాడారండి. ఒక అనరాని మాట మాట్లాడుతూ వచ్చాడు. ఏమిటి ఆ మాట అంటే గుర్తు చేస్తాను చూడండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగం చదువుతాను. మమ్మును నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను యోర్దాను ఎందుకు ప్రశ్నిస్తున్నాడండి దేవునికి. నువ్వెందుకు దాటించావు? ఎందుకు దాటించాడు తెలియదా? యెహోషువకి ఎందుకు దాటించాడో తెలియదా? ఆయి పట్టణాన్ని జయించాలి, యెరికో ప్రాంతాన్ని, ఆ కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి, అందుకో దాటించాడు. అయ్యో, కొన్నిసార్లు ఏమవుతుందంటే అవివేక హృదయంతో ప్రార్థన చేశాడండి. ఆ భక్తులు మనం అనకూడదు, కానీ ఒక కాని మాట అంటున్నాడు. ఎందుకు నువ్వు దాటించావు యెరికో యోర్దాను ప్రాంతాన్ని? ఇది కాని మాట. ఇలాంటి మాట ఎవరు మాట్లాడారు? ఇశ్రాయేలు. నిర్గమకాండము చూడండి, ఇశ్రాయేలు మాట్లాడుతూ వచ్చారు ఇదే మాటను. నిర్గమకాండములో మనం ఆ సన్నివేశాన్ని చూస్తాం. 14వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మేము ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు రప్పించి ఇట్లు చేయనేలా? ఇశ్రాయేలీలు ఏ పదం అయితే వాడారో యెహోషువ కూడా అదే పదం వాడుతున్నాడండి. ఎందుకు దాటించితివి? ఎందుకు కొట్టించితివి? నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ? ఎప్పుడు మనం ప్రశ్నించకూడదండి. ఏది వచ్చినా అపజయం పాలైపోయినా దాని వెనకాల దేవుడు విజయం ఇస్తాడు.
నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ బలహీనతలు, నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు బాధలు భరించలేక నన్ను ఎందుకు పుట్టించావు, ఇలా దిక్కుమాలినటువంటి మాటల చేత దేవుణ్ణి ఎదుట మనం మాట్లాడకూడదు. ఇజ్రాయేల్ ఏం మాట్లాడారో యెహోషువ అదే మాట్లాడుతున్నాడు. అయ్యా అది కరెక్ట్ కాదు, అయితే నువ్వు చేయాల్సింది నేను చెప్తాను. నువ్వు అపజయం పాలైపోయావు హాయి పట్టణం మీద, అయితే నీకు ఒక విషయాన్ని చెప్తాను, అది నువ్వు పాటించు, నువ్వు తల ఎత్తుకుంటావు. ఏమిటి ఆ ప్లాన్ అంటే 8వ అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఉదయమున యెహోవా వేకువను లేచి జనులను ఊహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయింది. అక్కడ తల నేల కొంచుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యెహోషువ బాధను చూసి, సరే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను, నువ్వు మరలా హాయి పట్టణం మీదకి వెళ్ళు, ఎక్కడ తల దించుకున్నావో అక్కడ నువ్వు తల ఎత్తుకుంటావు. అయితే నేను చెప్పే ఆలోచన ఏమిటంటే, నువ్వు వేకున లేవాలి, ప్రజలందరినీ నువ్వు ఊహపరిచి సైన్యముగా నువ్వు ఏర్పరచు. ఒక ప్లాన్ దేవుడు ఇస్తున్నాడు. నీవు సైన్యాన్ని ఊహపరిచి ముందుగా పంపించాలి. ఒక ప్లాన్. నిజంగా మనం ఎక్కడ ఓడిపోతామో దేవుని దగ్గర అడిగితే దేవుడు కొంత ఆలోచన ఇస్తాడండి, కొంత ఆలోచన ఇస్తాడు. ఎక్కడ తలదించుకున్నాము, కుటుంబంలో తలదించుకుని బ్రతుకుతున్నామా, సమాజంలో తలదించుకుని బ్రతుకుతున్నామా? దేవుణ్ణి అడిగితే ఒక ఊహ్యాన్ని నేర్పుతాడు ఆయన, ఒక ఆలోచన ఇస్తాడు. ఒక ఊహని ఏర్పరిచి పెద్దల కంటే ముందు సైన్యాన్ని పంపించు. వాళ్ళు ఏం చేయాలి ప్రభువా అంటే, చూడండి ఇంకో మాట 8వ అధ్యాయము 2వ వచనంలో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచు. ఈ ప్లాన్ చెప్పారండి. ఎక్కడ తలదించుకున్నావో ఆ హాయి పట్టణం మీద విజయం పొందాలంటే నీవు మాటుగాండ్లను ఉంచాలి. ప్రియ సోదరులారా, మాటుగాండ్లను ఎప్పుడైతే యెహోషువ ఉంచాడో ఆ మాటుగాండ్లు విజయానికి కారకులయ్యారండి. ఈ మాటుగాండ్లు ఎక్కడుంటారు? మనకు సమయం లేదు కానీ దాని గురించి ఆలోచించడానికి. ఈ మాటుగాండ్లు ఉండే స్థలము రహస్య స్థలము. రహస్యాన దావుకున్న వారే మాటుగాండ్లు. అయితే ఈ మాటుగాండ్లను యెహోషువ రహస్య స్థలంలో ఉంచాడు. అప్పుడు హాయి పట్టణం మీద వారు విజయం పొందారండి. ఈ మాటుగాండ్లు రహస్యమైన స్థలంలో ఉంటారు. ఇది మనం ఆత్మీయంగా తీసుకుంటే ఎక్కడ అపజయం పొందామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ తలదించుకున్నామో, తల ఎత్తుకోవాలంటే ఒక మాటుగానులాగా రహస్యంగా ఉండి నీవు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనే నీ విజయానికి కారణమవుతుంది. రహస్యంగా ప్రార్థన చేయి. సోదరులారా, ఏ విషయంలో మనం అపజయం అయిపోయావు? శరీర విషయాల మీద మనం అపజయం పొందుతున్నామా? మనకుండేది ముగ్గురు శత్రువులు, లోకము, శరీరము, సాతానుడు. ఎక్కడ మనం అపజయ పాలైపోతున్నాం? ఏ విషయంలో మనం ఓడిపోతున్నాం? మాటుగానుడి జీవితంలో ఉండాలి. రహస్యంగా ప్రార్థన శక్తి మనకు ఉండాలి. ఎక్కడ ఓడిపోతున్నాం ఆలోచించేయి. వారం బల్ల ఆచరించుటకు ఓడిపోతున్నావా? ప్రతి ఆదివారం రొట్టె విరుచుటకు ఓడిపోతున్నావా? ప్రతిరోజు బైబిల్ చదువుకోవడానికి ఓడిపోతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి ఓడిపోతున్నావా? ఎక్కడ తలదించుకుంటున్నాం? దేవునికి ఇచ్చే విషయంలో ఓడిపోతున్నామా? మనం చెప్పారు జోదాసన్న గారు, ఎంతో విలువైన వర్తమానం ప్రియులారా.
నాకు కొంతమంది విన్న సేవకులే ఫోన్లు చేసి మాట్లాడుతూ వచ్చారు. నిజంగా చాలా స్వచ్ఛమైన వాక్యం, ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఇచ్చే విషయంలో పరిచారకులు, సేవకుడు, పెద్దలు ఎలా పనిచేయాలో, ఈ అపోస్తుల యొక్క సిద్ధాంతాన్ని రాబోయే తరాల్లో ఎలా నిలబెట్టాలో చెప్పాడు. క్రమంగా నిలబెట్టేవారు కావాలి సంఘాన్ని, ఓడిపోయేవారు కాదు సంఘంలో కావాల్సింది. సంఘాన్ని నిలబెట్టేవారు కంకణం కట్టుకొని దేవుని కోసం ఏర్పరచబడాలి. ఎక్కడ అపజయం పాలు కాకూడదు. ప్రియ సోదరులారా, ఈ విషయాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు యెహోషువ ఎప్పుడైతే మాటుకలను ఉంచాడో హాయి పట్టణం మీద విజయం సొంతం చేసుకున్నాడు. ప్రార్థన మన జీవితంలో ఉంది. అనేక విషయాలు మనం ఓడిపోతున్నాం. మనకు మనం పరీక్షించుకొని విజేతలుగా మనం నిలవాలి, ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపపడాలి, చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. నీ దేవుడు బలశౌర్యం కలిగిన వాడు, యుద్ధశూరుడు, మీ తలలో పైకి లేవనెత్తువాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నువ్వు గెలవాలి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ఒకసారి. సమయం దాటిపోయింది, ముగిస్తాను. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించను. ఇప్పుడు కుంటుచూ నడుచు వారిని నేను రక్షించుతాను. 17వ వచనం సార్, 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. మన యందు దేవుడు సంతోషపడాలి, మన యందు దేవుడు ఆనందపడాలి. ఎప్పుడు ఆనందపడతాడంటే మన పాపం ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు ఆనందపడతాడు అంటే సోదరులారా, మనము రహస్యంగా ప్రార్థనలో ఉంటున్నప్పుడు. ఎప్పుడు ఆయన ఆనందపడుతాడు అంటే ఆయన మనకు విజయం ఇచ్చినప్పుడు. ఎక్కడ ఓడిపోతామో 19వ వచనం చివరి వచనాలు చెప్తున్నాడు. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. చూడండి పిల్లరా, ఎక్కడ ఓడిపోయామో దేవుడు అక్కడే విజేతలుగా నిలుపుతాడు. ఆయన మన విషయం సంతోషపడాలి, ఆయన మన విషయం ఆనందపడాలి. ఆయన మీ తల పైకి లేవనెత్తువాడు. ఏ విషయంలోనైనా మన తల దించుకొని బ్రతుకుతున్నామా? పాపము చేత, అవమానము చేత, అపజయము చేత ఓడిపోయామా? ఆయన దగ్గరికి వస్తే ఆయన మన మధ్య ఉండువాడు, మన తల పైకి లేవనెత్తువాడు. మన యొక్క ఖ్యాతి, మన యొక్క పేరు ఆయన విస్తరింపు చేసేవాడు. ఆయన దగ్గరికి రావాలి. నీ కోసం, నా కోసమే కలువరి శిలువలో ఆ యేసు ప్రభుల వారు తల వంచుకొని ప్రాణం అప్పగించాడండి. తల వంచుకొని ఆత్మను అప్పగించాడు. నీవు పాపం చేసి, నేను పాపం చేసి తల దించుకొని బ్రతుకుతూ ఉండగా ఎఫెసీయుల సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. మనము తల ఎత్తుకొని లోకంలో బ్రతకాలని, మనము తల ఎత్తుకొని తండ్రి ఎదుట మనం జీవించాలని కలువరి శిలువలో ఆ ప్రభుల వారు తలదించుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆ ప్రభు కలువరి ప్రేమను చూడు ఒకసారి. నీ అపజయానికి, నీ తలదించుకుని బ్రతుకులకు కారణం పాపమేమో, అవమానమేమో, అపవిత్రతనేమో, అపజయమేమో. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆ ప్రభుల వారు క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి విమోచించి తాను ఎంతో సంతోషపడతాడు. నీ పాపను ఒప్పుకొని ప్రభు చెంతకు రావాలి అని, ప్రభుతో ఎల్లప్పుడూ జీవించాలని, నిన్ను తల ఎత్తుకుని వాడిగా చేయని దేవుడి దగ్గరికి నిండు మనసుతో ఆయన విశ్వసించాలని ప్రేమతో తెలియపరుస్తూ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించుగాక.